ఫిలిం. స్వామిశరణం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా ఈవెంట్ని గ్రేస్ చేయడానికి వచ్చిన నా అన్న మంచు మనోజ్ గారికి, మంచు మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ నించొని మాట్లాడుతున్నానంటే దానికి ఒక 5 కారణాలు ఉన్నాయండి. అది జస్ట్ ఒక 5 నిమిషాలు టపటప చెప్పేస్తాను మీకు, అది చెప్పేసి ఆపేస్తా. ఫస్ట్ కారణం, ఒక వ్యక్తి కళ 60 ఏళ్ళగా తప్పించాడు ఆయన. 30 ఏళ్ళు ఆయన అవుదాం అనుకున్నాడు, కాలేకపోయాడు. ఆ తర్వాత ఇంకో 30 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళినా నా కొడుకుని యాక్టర్ని చేస్తా అని తిరిగేవాడు. తదాస్తు దేవులు విన్నారేమో. హోప్ఫుల్లీ అయ్యానని అనుకుంటున్నా. అక్కడ ఆడియన్స్లో కూర్చొని చూస్తున్నారు మా నాన్న అక్కడ. థ్యాంక్ యూ నాన్న ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఇంకా రెండో కారణం వస్తే, అందరు చెప్తున్నట్టు ఒక 2 years కష్టం అందరం పడ్డామండి. ఒక్కడిని కాదు, ప్రతి ఒక్కరు పడుతూనే ఉన్నాం. కానీ ఈ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం పడుతూ ఉంటారు కదా, 1 year 2 years 6 ప్యాక్లు 8 ప్యాక్ల కోసం. నాకు సినిమా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. ఒక్క డిపార్ట్మెంట్ కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఒక 5 సినిమాలకు రావాల్సిన ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ సినిమాకే వచ్చేసింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఈ సినిమాకి ఇప్పుడు మీరు చూసారు టీజర్, ఈ రేంజ్ అవుట్పుట్ వచ్చిందంటే నా ఒక్కడి వల్ల కాదు, ఇక్కడ నించున్న ప్రతి ఒక్కరి వల్ల. స్టార్టింగ్ విత్ మా డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా గారు కానీ, టెర్రిఫిక్ రైటింగ్. అసలు నేను కొన్నిసార్లు ఆయన ఏంటంటే నాకు తెలియదు, నేను వర్క్ చేసిన 2-3 రైటర్స్ ఎలా ఉండేవాళ్ళంటే రాసి పంపించేసేవాళ్ళు. కానీ సాయిమాధవ్ బుర్రా గారు మాత్రం ఫోన్లో రికార్డ్ చేసి ఒక్కొక్క యాక్టర్ ఎలా రియాక్ట్ అవ్వాలా అని కూడా రికార్డ్ చేసి పంపించేవాళ్ళు. సో యాక్ట్ చేసే నాకు చాలా ఈజీ అయ్యేది అక్కడ సెట్లో. అండ్ ఇంకొస్తే మా మ్యూజిక్ డైరెక్టర్ వేక్ సాగర్ గారు టెర్రిఫిక్ మ్యూజిక్ ఇచ్చారు. యూల్ గెట్ టు నో. తొందరలో సాంగ్స్ అన్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తాము. మా డిఓపి గారు సిద్ధార్థ్ గారు కానీ ఎక్స్ట్రాడినరీ విజువల్స్. తొందరలో ఎక్కడికో వెళ్ళబోతున్నారు మీరు, నో డౌట్ దానిలో. ఇంకా యాక్టర్స్కి వస్తే శివాజీ రాజా గారు కానివ్వండి, హర్ష గారు కానివ్వండి, అండ్ దర్ లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్ హూ సపోర్టెడ్ వెరీ వెల్. మా స్క్రీన్ ప్లే రైటర్ విశ్వజిత్ కానివ్వండి, హీ హాజ్ డన్ టెరిఫిక్ జాబ్, డీటెయిల్డ్ స్క్రీన్ ప్లే రాశారు. సో మీ ఇద్దరం ఐఎమ్ MBA గ్రాడ్స్ అక్కడ. సో అప్పటి నుంచి సినిమా పిచ్చి బాగా ఉండేది మాకు. అండ్ మా క్రియేటివ్ టీమ్ ఫణి గారు, జానక్ గారు, సో దే హ్యావ్ పుట్ ఇమ్మెన్స్ ఎఫర్ట్ ఇన్ టు ద ఫిలిం అండి. సో వీళ్ళందరూ కలిపితేనే మా సినిమా ఇక్కడ దాకా వచ్చింది. అండ్ ఫైనల్గా మా పెద్ద ఆయన గురించి మాట్లాడాలి, మా చోటకే ప్రసాద్ గారు. నాకు ఈ 2 ఏళ్లలో ఎక్కడ స్ట్రక్ అయినా, ఎక్కడ ఆగినా నేను చేసే ఫస్ట్ కాల్ చోటకే ప్రసాద్. చేయొచ్చన్న, ఏం చేసినా చెప్తారు. అసలు అంటే అసలు ఎడిటర్ అనేవాళ్ళు సెకండ్ డైరెక్టర్ అంటారు. సో ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దానికి. సో ఎడిటింగ్ ఒక్కటే కాదు, స్టోరీ దగ్గర నుంచి సెట్ ప్రాపర్టీస్ ఎట్లా ఉండాలి, ఎలా పెడదాం అక్కడ దగ్గర నుంచి ఫైనల్ ఇప్పుడు మిక్సింగ్ దాకా ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్గా ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ బీన్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ. మీరు లేకపోతే ఈ సినిమా ఏమైపోయింది అనిపిస్తుంది నాకు. సో సినిమా తీసేసాం, అందరం కష్టపడి సినిమా తీసాము, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. ఎలా? ఇప్పుడు నా మూడో కారణం వచ్చింది. అప్పుడు నాకు 3 బిగ్ బ్రదర్స్ హెల్ప్ చేయడానికి వచ్చారు. ఫస్ట్గా మా మనోజ్ అన్న, ఐ లవ్ యూ అన్న, లవ్ యూ అన్న. ఈ మీరు చేసిన సహాయం ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను కూడా. అంటే ఇండస్ట్రీలో ఎంతోమంది మాటలు చెప్పేస్తుంటారండి, మనందరికి తెలిసిందే కదా. కానీ మాట ఇచ్చి నిలబెట్టుకునే వాళ్ళు చాలా అరుదు, మనోజ్ అన్నలాగా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇక్కడ రాకపోతే ఆయనకు వచ్చేది కూడా ఏమీ లేదు. బట్ మా అందరినీ ఒక కొత్త టాలెంట్ బాగా తీశారు, వచ్చి పక్కా చేయాలి అని చెప్పి, నీకు ఏం కావాలన్నా చెప్పు తమ్ముడు చేసి పెడతాను. నాకు 1.5 year బ్యాక్ కొన్ని అప్పటికో 45 minutes ఫుటేజ్ ఉంటే చూసి అప్పుడు చెప్పారు, అది అయిపోయిన సినిమా, నీకు ఈ సినిమా మటుకు ఏం కావాలన్నా చెప్పు, ఐ విల్ బీ దేర్ అని. నేను ఒక మెసేజ్ పెట్టాను అంతే. ఈ సెట్ డన్ తమ్ముడు, నేను వస్తున్నా. అట్లాంటి వ్యక్తిని అందరూ మనోజ్ బంగారం అంటుంటారు, నిజంగానే బంగారం ఆయన.
థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నా రెండో అన్న విశ్వక్ అన్న అడగంగానే అదిరిపోయింది బ్రదర్ టీజర్, నేను తప్పకుండా చేస్తాను, నీకు ఏం కావాలి చెప్పు అంటే మీ వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందన్న అని చెప్తే వచ్చి ఇమీడియట్గా ఇచ్చి వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఎంకరేజింగ్ దిస్ న్యూ టాలెంట్. అండ్ మూడో వ్యక్తి మా కిరణ్ అబ్బారావు అన్న. మొన్న రీసెంట్ ఒకసారి కలిస్తే ఆయన చెప్పారు, చూసి అసలు ఎందుకు ఆగుతున్నావు నువ్వు, ఇంత బాగా వచ్చింది కదా సినిమా, నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక 3 గంటలు కూర్చోబెట్టి నా బ్రెయిన్ వాష్ చేశారు, అసలు ఎలా వెళ్ళాలి, అసలు మార్కెటింగ్ అంటే ఎలా చేయాలి ఏంటి అని. ఆ 3 గంటల మీటింగ్ ఆ రోజు కాకపోయింటే నా థాట్ ప్రాసెస్ వేరేలా ఉండేదేమో. ఒక మంచి డైరెక్షన్ నుంచి ముందుకు పంపించారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది దాని తర్వాత అండ్ ముఖ్యమైన రీజన్ అండి ఫోర్త్ది, నా 4 ప్రొడ్యూసర్స్. దే ఆర్ మై మంజుమల్ బాయ్స్. నేను ఎంత లోతులో పడిపోయినా, ఎక్కడ పడిపోయినా వాళ్ళే వచ్చి నన్ను పైకి లేపేది. నా ఫ్రెండ్స్ శాంతను కానివ్వండి, అవినాష్ కానివ్వండి, అవినాష్ పోయిన హీస్ మై ఫ్రెండ్, అంకిత్ కానివ్వండి, అండ్ మా వెల్విషర్ ఆల్పాటి రాజా గారు, నా పెదనాన్న లాంటి వారు, ఆయన కానివ్వండి, నువ్వు వెళ్ళు, నువ్వు పరిగెత్తు, మీ వెనకాల మేము ఉంటాము అని చెప్పి నన్ను ముందు పంపించారు. ఒక ఫియర్లెస్నెస్తో ఈ సినిమా తీసామండి. సినిమా కంప్లీట్ చేసాము, మేము ముందుకు వస్తున్నాము. అండ్ ఐ ప్రామిస్, అరే ఇది కొత్త వాళ్ళు తీసారా, ఈ సినిమా ఈ క్వాలిటీ వచ్చిందా, ఇలాంటి కంటెంట్ తీసారా అని మీరు షాక్ అవుతారు. ఐ ప్రామిస్ దాట్. అండ్ లాస్ట్ ఐదో కారణం, మా సినిమా ఒక 5 కేజీల బంగారం, అంటే దాని రేట్ మా బడ్జెట్ అంత అయిందని. మా బడ్జెట్ అంత అయింది. బట్ ఇట్స్ డీసెంట్ బడ్జెట్లో ఒక బిగ్ స్కేల్, ఒక బిగ్ హార్ట్ ఉన్న ఫిలిం తీసామండి. యూ విల్ ష్యూర్లీ లవ్ ఇట్. అండ్ లాస్ట్లీ నా వైఫ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ అంటే మీ అందరూ తెలిసిందే, ఇల్లు సరిగ్గా లేకపోతే బయటికి వెళ్ళేం పని కూడా చేయలేము మనం. సో షీ హాస్ బిన్ సపోర్టింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 years. నాకు సంపాదన లేకపోయినా నన్ను నా ఇంటిని సాకింది. థ్యాంక్ యూ సో మచ్ శృతి ఫర్ దట్. అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, సోదరులకి థ్యాంక్ యూ సో మచ్. స్వామి శరణ. సో అవినాషి, లైక్ వన్ క్వశ్చన్, లైక్ కనిపిస్తున్నారు బైక్ మీద మీరు, ఆ బైక్ అంటే కనపడకపోవడం వల్ల యుద్ధం జరుగుతుంది, పైన హనుమంతుడు కూడా కనిపిస్తున్నారు. అండ్ డెఫినెట్గా ఒక పరిచయం ఏర్పడుతుంది కదా దేవుడితో. ఎప్పుడో ఒకళ్ళు మా అమ్మమ్మ గారు నాకు హనుమాన్ చాలీస్తో ఇంట్రడ్యూస్ చేశారు. సో అలా ఫస్ట్ హనుమంతుడు మీ జీవితంలోకి వచ్చింది ఎప్పుడు? మా అమ్మగారు చెప్పేవారు, చిన్నప్పుడు కథలు చెప్పేవారు, రామాయణం కథలు అన్నీ చెప్తూ అప్పుడు చెప్పేవారు. సో అలాంటివి కొన్ని చిన్న ఉండేవి. అంటే మేబీ చెప్పేవారు నాకు, నువ్వు ధర్మం వైపు ఉంటే, నువ్వు కరెక్ట్ ఉంటే నీ వెనకాల ఎప్పుడు దేవుడు ఉంటాడు అనేది. దట్ ఇస్ ద పోస్టర్. సో వెనకాల కదా పైన ఉన్నాడు, ఆయన ఆశీస్సులతో ముందుకెళ్తున్నారు మీరు. అంతే వేగంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వాయు వేగంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అవినాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్